ఇక కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన జీహెచ్ఎంసీ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు బాధిత మహిళ హైకోర్టు న్యాయవాది అయిన శ్యామలారెడ్డి. ప్రహారీ గోడను కూల్చివేయదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు నిర్దాక్షిణ్యంగా తమ గోడను కూల్చివేశారని మండిపడ్డారు. తన తండ్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన 840 గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటే అక్రమంగా కూల్చివేశారని వాపోయారు. దీంతో వారిపై కోర్టులో కేసులు వేసినట్లుగా తెలియజేశారు. ఆ కారణంగా కూల్చివేతలు చేసిన వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని చెప్పారు శ్యామలారెడ్డి. ఇది మొత్తం 280 స్క్వేర్ యార్డ్స్ నాది. ఇదంతా ఇక్కడ మా ఫాదర్, ఇక్కడ వరకు నాది. అది ఓన్లీ ఏంటంటే యానిమల్స్ వస్తున్న తాగి సీసాలు అవి పడేస్తారు, అందరు వచ్చి గొడవ చేస్తారు అని చెప్పేసి, మనం లేనప్పుడు తలుపులు కొడతారని భయపడి పిల్లలు ఉంటారని చెప్పి నేను పెట్టడం అయి జరిగింది. అంతే, దానికి పర్మిషన్ అవసరమే లేదు. 15 ఎకరాలలో 5 ఎకరాలు 23 గుంటలు మాత్రమే సెయింట్ మేరీస్ సొసైటీకి ఇచ్చారు. ముగ్గురు కలిపి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. దట్ గుంటాల వైజ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని సీల్ అయింది, దాంట్లో ఉంది సేల్ డీడ్ లో. 5 ఎకరాలు 23 గుంటలు పోతే మిగతా ల్యాండ్ ఉందండి, అది మాకు కావాల్సింది. అది జీపీఏ ఇచ్చాడు 3 ఎకరాలకి. 3 ఎకరాలు కూడా జీపీఏ కూడా క్యాన్సిల్ అయింది. దాని మీద సూట్ వేసినాము. సూట్ అది హైకోర్టులో అపీల్ పెండింగ్ ఉంది. ఈ రోజు ఇంకా హియరింగ్కి 3 ఎకర్స్ ల్యాండ్ కూడా జీపీఏ క్యాన్సిలేషన్ అయ్యాక మా ఫాదర్ ఉన్న ల్యాండ్లో మా ఫాదర్కి ఆల్రెడీ 1500 స్క్వేర్ యార్డ్స్ పంచాయతీ పర్మిషన్ ఉంది. దాంట్లో 840 స్క్వేర్ యార్డ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చినందుకు నేను అందులో మా బాబుకు 238 స్క్వేర్ యార్డ్స్ గిఫ్ట్ ఇచ్చాను రోహిత్ రెడ్డికి. రోహిత్ రెడ్డి కన్స్ట్రక్షన్ చేస్తుంటే అప్పుడు 16లో కూడా డెమోలిషన్ జరిగింది. నాకు వితౌట్ ఎనీ నోటీస్ 636 నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ మీద నేను క్రిమినల్ కంప్లైంట్ నేను ఫైల్ చేసిన కోర్టులో. అది ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉంది. CC 3690/16 పెండింగ్ ఉంది. ఇంకా అది ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఉంది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ మీదనే. అది కాకుండా డ్యామేజెస్ సూట్ వేసిన 15 లక్షలకి జిహెచ్ఎంసీ మీద, అది కూడా కుక్కట్పల్లి కోర్టులో పెండింగ్ ఉందండి. ఇది ఇలా ఉండగా జిహెచ్ఎంసీ వాళ్ళు నేను లేనిది చూసుకొని వచ్చి సడన్ గా నాది కూల్ చేసి కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూల్ చేసి వెళ్ళిపోయారు. అలా అడిగితే ఏమంటారు, ఆర్డర్ లేదనుకుంటున్నాం అని అంటారు వాళ్ళు ఫోన్ చేస్తే. కాకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ వాళ్ళు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. దీని మీద నేను కంటెంప్ట్ కేసు వేస్తాను.